తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశంలో ఇక్కడ రకరకాలుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. అందరికీ బీమా, ఆహార ధీమా. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అబ్బా నేను తెలంగాణలో పుట్టడం నిజంగా నా అదృష్టంరా అని అనుకోవాలంట. అలా అనుకునేలా కష్టపడి పనిచేస్తామని రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంటి పెద్ద దుర్మరణం పాలైతే ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. ఆర్థిక భరోసా లేని పేద మధ్యతరగతి కుటుంబాలు అయితే రోడ్డున పడతాయి. తెలంగాణలో ఏ ఒక్కరికి ఇటువంటి దుస్థితి ఎదురు కాకూడదనే సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో కొత్త పథకాలను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తుంది. ఒక్కసారి ఆ పథకాలు ఒకసారి చూద్దాం. రేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం, అంటే వైట్ రేషన్ ఉన్న వాళ్ళకి. అలాగే రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల బీమా. కుటుంబ పెద్ద ఏ కారణంతో మరణించినా పరిహారం. పాఠశాల అంటే ఏ కారణంతో అంటే లైక్ టర్మ్ పాలసీ లాగా, ఏ కారణం ఎనీ కాజ్ ఆఫ్ డెత్ ఒక టర్మ్ పాలసీ లాంటి క్రియేట్ చేయడం. పాఠశాల విద్యార్థులకు అల్పాహారంగా పాలు, రాగి జావా. ఏది ఆల్రెడీ మధ్యాహ్న భోజనం ఉంది, అల్పాహారం కూడా అంటే టిఫిన్స్, దాన్ని కూడా పాలు, రాగి జావా ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం. పట్టాలపైకి ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకం. ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకం అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్. అంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి కార్డు అది చూపిస్తే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు ఈహెచ్ఎస్ అని ఉంది, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అని. అది చాలా అన్ని హాస్పిటల్స్కి లేదు, కొంత ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ నగదు రహిత అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాలనే ఒక పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతుందట. దేశంలోనే తొలిసారిగా ఉద్యోగులకు ప్రమాద బీమా స్కీమ్, యాక్సిడెంటల్ స్కీమ్ కూడా ఇవ్వబోతున్నారట. ఇకపోతే ఉద్యోగి ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి 1.2 కోట్లు. అలాగే చేయూత పథకం కింద మరో 2 లక్షల పింఛన్లకే ఓకే. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్తో యువతకు ఉపాధి. ఏటీసీ విద్యార్థులకు నెలకు 2,000 ఉపకార వేతనం. ఈ ఏడాది ఎక్సైజ్ నుంచి అదనంగా 4,000 కోట్లు పిండే ప్లాన్. అంటే ఇవన్నీ పథకాలు ఇస్తామని అనౌన్స్ చేస్తున్నారు. అందరికీ బీమా, ఆహార ధీమా. ఇక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బడ్జెట్ బ్యాగ్ పట్టుకోవడం, ఆ ల్యాప్టాప్ పట్టుకోవడం అన్నీ చూసి బాగానే ఉన్నాయి. కాకపోతే దీనిపై ఇక్కడ ఒక పత్రిక విమర్శలు గుప్పిస్తుంది. ఒక్కసారి విమర్శలు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రతిదీ ఎలా విమర్శ కనిపిస్తుందంటే హైదరాబాద్కు 18 బ్రిటన్ స్కూళ్ళు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు అట. అది ఎలా చేస్తారు? ఇకవైపు ఇన్ని మైనస్లు, ఇన్ని లాసులు ఉన్నాయి. వీళ్ళ మీద ట్యాక్సుల రూపంలో దాడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, చలాల రూపంలో పిండుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదా ఏదైతే నార్సింగు, గండిపేట సంబంధించి ఎకరం 100 కోట్లు అన్నారో దాన్ని మించేలాగా 120 కోట్లు, 150 కోట్లు చేస్తున్నారు. ఈ విధంగా పిండుతున్నారు. లేని రెవెన్యూని తీసుకురొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మరలా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. తెలంగాణకు అప్పులు ఊబిలో కూరుకుపోతుంది. మిగులు బడ్జెట్గా ఉండాల్సిన స్టేటు లోటు బడ్జెట్లుగా వెళ్తుందనే విమర్శలకు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. రాష్ట్రానికి కాంగ్రెస్ కష్టకాలం. 27 నెలల కాంగ్రెస్ పాలనలో వృద్ధి రేటు డేలా తగ్గిపోతుందంట. అంటే ప్రతీది కూడా చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ మూసీ ప్రక్షాళన కానీ, హైడ్రాకు సంబంధించిన విషయాల్లో కూడా కాంగ్రెస్కి కొంత వ్యతిరేకత వచ్చిందని చెప్పాలి. దీని మీద ప్రభుత్వం ఎలా చేస్తుందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించి లేదంటే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సంబంధించి చాలా ఆర్టీసీ నష్టాలు కూరుకుపోతుందట. అది కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టీసీ నడ్డి విరిచిన ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి మినహా ₹1 కేటాయించలేదు. ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి నష్టం వస్తుందో దాన్ని రీప్లేస్ చేయాలనే ఉద్దేశంతో కొంత కేటాయించినప్పటికీ ఇంకా ఆర్టీసీ మామూలుగా టికెట్ కలెక్ట్ చేస్తేనే ఆర్టీసీ నష్టాల్లో ఉందంటారు. మరి ఇక్కడ ఎంత ఫ్రీ ఇస్తే ఇంకెంత నష్టం ఉంటుంది కదా. పైపెచ్చు సుమారుగా 1000కి పైగా ఎలక్ట్రానిక్ సంబంధించిన బస్సులు కూడా కొన్నారు. ఆభారం పడింది. అప్పుడు ఎప్పుడో బడ్జెట్లో కేటాయించిన తప్ప మళ్ళీ ఏం కేటాయించలేదు. ఈ విధంగా చూస్తే ఆర్టీసీ పరిస్థితి ఏంటనేది కూడా విమర్శ వినిపిస్తుంది. అలాగే ఈ బడ్జెట్లోనూ ప్రస్తావన లేని జాబ్ క్యాలెండర్. 2 లక్షల ఉద్యోగాలు ఉత్తమాటే. జాబ్ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దానికి ఎక్కడ నోటిఫికేషన్, డిఎస్సి కానీ గ్రూప్ 2 ఎలాగ విమర్శల్లో ఉంది. రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో రెవెన్యూ జనరేషన్ లేక ప్రభుత్వం ఉద్యోగాలకు జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో లేదు. కాబట్టే
జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదని కూడా విమర్శ ఉంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ డిఎస్సిలో సుమారుగా 16,000 పోస్టులు తీశారు. పెట్టుబడులు రాబట్టడం కారణంగా 20 లక్షల జాబులు ఏదైతే ఉన్నదో అది మెల్లమెల్లగా రీచ్ అవుతున్న తరుణంలో ఎందుకు అలా జరగట్లేదు అనే విమర్శ కూడా వినిపిస్తోంది. ఇలాగా చూస్తే ఇంకోటి చూడండి, రైతు రుణమాఫీకి రామ్ బడ్జెట్లో కేటాయింపులు నీళ్లు. రైతు రుణమాఫీ ఏదైతే ఉందో బాగా చేస్తాం, అంతకు మించి చేస్తాం, కేసీఆర్ ప్రభుత్వం కన్నా గొప్పగా చేస్తామన్న కాంగ్రెస్ ఇక్కడ ఆ పథకానికి రామ్ పలికింది, బడ్జెట్లో కేటాయింపులు నీళ్లు చేశారంట. కేవలం కేసీఆర్పై కక్ష, పథకాలపై వివక్ష, బడ్జెట్లో బీసీ దళిత బంధు నీల్, ఆరోగ్య లక్ష్మికి ఎగనామం. ఇవన్నీ కూడా ఒక వార్తాపత్రికలో ప్రతిదీ హెడ్లైన్ లాగా చూపిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుందో, అంటే 2024లో ఒకసారి, 25లో ఒకసారి, ఇప్పుడు మూడోసారి భట్టి గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే పథకాల రూపంలో అనౌన్స్ చేశారు, సూపర్ 6 ఇచ్చేశారు, కానీ అవి ఒక్కొక్కటిగా విమర్శలుగా తావిస్తోంది. పథకాలను ఫుల్ఫిల్ చేసే రెవెన్యూ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఇంతకీ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్టా, లోటు బడ్జెట్ అనేది విమర్శలు వస్తున్నాయి. ఈ అన్ని విమర్శలు రాజకీయ కోణంలో చూస్తే ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి, కానీ జనరలైజ్ చేసి చూస్తే ఇన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా నెట్టుకొస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అనే దాని మీద ప్రధానంగా అంతా చర్చ జరుగుతుంది. ఇవాళ బడ్జెట్ కేటాయింపులపై మరొకసారి మన AT పల్స్ ద్వారా విశ్లేషణ చేసుకుందాం.